సో ఖచ్చితంగా పోలీసు వారి దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్. నేను ఇంకోటి ఏమన్నా అంటే మొన్న ఇందాక చాలా మీడియాలో మాట్లాడినట్టుగా ఇప్పుడు ఆ ఏట డూప్ పడిపోయి ఉన్నాడు సార్, ప్రవీణ్ గారే పడిపోయారు అనుకున్నా మా లారీ కింద పోయి. ఇప్పుడు ఆయన లోపల వేసుకున్న బనియాన్ మనం చూస్తూ వైట్ కలర్ కనబడుతుంది, సింపుల్ అని ఏదొద్దు వైట్ కలర్ కనబడుతుంది. ఆయన చనిపోయినప్పుడేమో బ్లూ కలర్ కనబడుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. అక్కడ ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు నాకు? ఆయన ఎందుకు బ్లూ వేసుకున్నాడు, ఇక్కడ ఎందుకు వైట్ కనబడుతుంది, అక్కడ ఎందుకు బ్లూ కనబడుతుంది? ఒకళ్ళు మార్చుకున్నాడా, బ్లూ కలర్ మార్చుకున్నాడా, ఎక్కడ మార్చుకున్నాడు? పోలీస్ వారు చెప్పేది ఎక్కడ కూడా ఆగలేదు. 12.5 hours జర్నీలో ఆయన ఒక రామపాడు అనే ఒక బెజవాడ సర్కిల్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఒక గార్డెన్ లో ఆ పార్క్ లో కూర్చున్నట్టు 2 hours 3 hours అని చెప్పి అన్నారు, కానీ ఎక్కడ కూడా ఆగలేదని చెప్పాను. వాళ్ళు ఆగకుండా వైట్ కలర్ ఉన్నది బ్లూ కలర్ ఇట్లా మారింది. దాని మీద క్లారిటీ ఇవ్వండి. రామపాడు దగ్గర అయితే సీసీటీవీస్ ఉన్నాయో అక్కడికి మా వాళ్ళు వెళ్ళారు. మొత్తం సిటీ అండి, బీభత్సంగా సీసీటీవీ, ప్రతి షాప్ కి సీసీటీవీలు ఉన్నాయి కదా. ఏ యాంగిల్ సరే చెట్టో పుట్టో ఆయన కాలో కనబడ్డది, చెట్టో కనబడ్డది, తలకాయ కనబడ్డది, హెల్మెట్ కూడా తీయలేదా? మొక్కము 12.5 hours లో ఇన్ని సీసీటీవీలు ఎక్కడ కూడా ముఖం హెల్మెట్ తీయలేదా, మాస్క్ తీయలేదా? ఎవరు మనిషి అనేటోడు హెల్మెట్ మాస్క్ పెట్టుకొని తిరుగుతాడా? కామన్ సెన్స్. దీనికి కూడా ఎక్కడ ఆగలేదా? దీని వాటర్ కూడా ఎక్కడ ఆగలేదా? తిండికి కూడా ఎక్కడ ఆగలేదా? బాటిల్స్ ఎవడ నీళ్లు కలుపుకొని తాగుతాడా? వాళ్ళు బాటిల్స్ కొనుక్కొని పోతాడా? నేను నిన్న నైట్ వెళ్ళాను, నేను ఏలూరు దగ్గరికి వెళ్ళాను. ఏలూరు దగ్గరికి వెళ్ళి నేను కూడా అక్కడ ప్లాన్ చేద్దామని చెప్పి ఏలూరు దగ్గరికి వెళ్ళి నేను 20 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కున్నాను. నా సీసీటీవీ ఫుటేజ్ కూడా అక్కడ ఉంది. మాస్క్ వేసుకుని వెళ్ళాను. నేను కూడా 20 రూపీస్ పెట్టి నేను వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించిన బిల్లు మన దగ్గర ఉంటదిగా. ఇదిగో నిప్పూనస్ టానిక్ వైన్ 20 రూపీస్ వాటర్ బాటిల్ కొన్నాను. నేను వెళ్ళి పరిస్థితి చూశాను. నా ఒక బిల్లును తీయమనండి, ప్రవీణ్ గారు తీసిన బిల్లును తీయమనండి. 2 బిల్లులు పెడితే ఫ్యాబ్రికేటెడ్ అనేది ఒకటి కనబడతా ఉంది కదా. ఆ ఫ్యాబ్రికేటెడ్ ఏది కరెక్ట్ అని తెలిసిపోద్దిగా. రెండోది నేను ఏమంటానంటే, సాక్షి అపాలజిస్టిక్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రదర్. ఈ నంబర్ ఈ ఫ్యాబ్రికేషన్ ఎక్కడి నుంచి వెళ్ళిందంటే ఒక అనుమానము, ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటంటే సాక్షి అపాలజిస్టిక్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ వాడుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఈయన చనిపోయినంటే అక్కడ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ ఏది చేస్తారో మనకి కింద టైం వస్తుంది. ఒకవేళ డేస్ వీక్ దాటకపోతే 2 days 3 days అనే కనబడుతుంది. వీక్ దాటిపోతే 1 week బిఫోర్ అని వస్తుంది, లేదా 2 weeks బిఫోర్ అని వస్తుంది. నేను చూసినప్పుడు 2 weeks బిఫోర్ అని కనబడుతుంది. ఆయన చనిపోయినది ఆ వీడియో అప్లోడ్ అయినది జస్ట్ 2 weeks. సో అది డేట్ అనేది ముందు రోజా తర్వాత రోజా ఆ రోజు అనేది తెలియదు. 2 weeks అని కనబడుతుంది చనిపోయింది. ఆ 2 weeks అప్లోడ్ అయిన ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ లో పైన తమ్నేల్ ఏదైతే ఉందో ఆ తమ్నేల్ లో చిన్న స్క్రీన్ షాట్ ఉంటుంది. ఏది స్కానర్, క్యూఆర్ స్కానర్ ఉంటుంది, అని నేను మీకు పంపిస్తాను. ఆ క్యూఆర్ స్కానర్ ని కానీ మీరు చూసినట్లయితే, స్కాన్ ఎవరు చేసినా కూడా, క్యూఆర్ స్కాన్ ని ఎవరు స్కాన్ చేసినా కూడా, ఇదిగోండి ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ ఈ ఛానల్. ఇక్కడ చూడండి, ఇది స్కానర్, ఇది స్కానర్. ఈ స్కానర్ ని మీరు ఎవరు తీసినా, ఇదిగోండి 2 weeks బ్యాక్ అని ఉంది. 2 weeks బ్యాక్ ఈ స్కానర్ ఇలాగ పెద్దగా చేసి మీరు స్కాన్ చేస్తే పేరేమొస్తుందంటే లేడీ పేరు వస్తుంది. ఆల్ఫోనా లేడీ పేరు వస్తుంది. ట్రూ కాలర్ లో కొడితే ట్రూ కాలర్ లో కోమల్ వాల్స్ అని చెప్పి వస్తుంది. స్కాన్ చేయండి ఒకసారి, నేను స్కాన్ చేయండి మీకు గూగుల్ పేలో. ఇప్పుడు యూట్యూబ్ లో ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో స్కానర్ నేను చూపెడతా ఉన్నావు కదా, దాన్ని స్కాన్ చేస్తే ఈ పేరు వస్తుంది. ఏం పేరు అంటే అనామిక నెల్సన్. మీరు ఫేస్బుక్ లో కూడా ఈ పేరుని మీరు కొడితే అనామిక నెల్సన్, ప్రవీణ్ అన్న గారు చనిపోయిన వీడియోని షేర్ చేస్తే ఐ మిస్ యూ బ్రదర్ అని కనబడుతుంది. ఈ అనామిక నెల్సన్ ఎక్కడ అంటే నాయిడా, ఇప్పుడు ఆ ప్రవీణ్ పగడాల వారి మిస్సెస్ ఉన్నారు కదా, ఆవిడ ఎక్కడో నార్త్ లో ఎక్కడో పేరు చెప్పారు. వారు ఇండోర్ కి సంబంధించిన అనామిక నెల్సన్ ఆమె ఫేస్బుక్ లో కనబడుతుంది ఇండోర్ అని చెప్పి. మేబీ అనామిక నెల్సన్ అనే ఈ యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో, జెసికా గారి సిస్టరా లేకుంటే ఎవరు కజిన్ ఎవరో అయిందాడు. అది ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆ స్కానర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఇప్పుడు 3 weeks అని కనబడతా ఉంది. ఆ స్కానర్ నుంచే కదా ఇప్పుడు లాస్ట్ ఎక్కడ చూసినా కూడా బిల్స్ అని మీరు చూస్తూ ఉంటే 473. ప్రవీణ్ అనేదేమో 673 వస్తుంది నంబర్, ఇదేమో 473. అక్కడ స్కానర్ ఉంటే ఆ స్కానర్ ని తీసుకొని ఈ నంబర్ ఏదైతే వస్తుందో ఈ నంబర్ ని ఎడిట్ చేసి అక్కడ ఫ్యాబ్రికేట్ చేసి దాన్ని మొత్తం వైరల్ చేస్తా ఉన్నా. 100% కాదా? ప్రవీణ్ నంబర్ నేను మొదటి నుంచి చెప్తాను, ప్రవీణ్ 673, ఇది 473 ఎక్కడ అంటే కొద్ది స్కానర్ నుంచి బయటకు వెళ్తే అనామిక నెల్సన్ది. ఆ స్కానర్ నుంచి తీసుకున్న నంబరే ఫ్యాబ్రికేట్ చేసి ఇది ప్రవీణ్ అని చెప్పి ప్రవీణ్ ఛానల్లో ఉంది కాబట్టి కొంతమంది చేస్తారు. ఇప్పుడు ఈ విషయంలో నేను నైట్ వెళ్ళి ఏదైతే టానిక్ నుంచి ఏదైతే స్కాన్ చేసి వచ్చానో అది దాంతో ఇది పక్కన పెడితే మనకి క్లారిటీ వస్తుంది కదా. ఇలాంటి విషయంలో పోలీస్ వారు మాకు వెరిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతాం. సో ఇంకో వైపు చూసుకుంటే యాక్సిడెంట్ కూడా సుమారుగా 3 times యాక్సిడెంట్, అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం యాక్సిడెంట్ అండ్ థర్డ్ టైం యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని చెప్పి చెప్తారు. అండ్ దానికి సంబంధించి సీసీటీవీ ఫోటోజెస్ కూడా వచ్చినాయి కదా. మళ్ళీ ఇంకెందుకంటే ఇప్పుడు ఆ విషయం మనం అబ్జర్వ్ చేస్తా ఉంటాం బ్రదర్. లాస్ట్ నైట్ ఎప్పుడో 9 o'clock వెళ్ళి టానిక్ దగ్గర పోయిన
కొన్నట్టు కనబడతా ఉంది. ఇన్నిసార్లు పడితే చేయికి దెబ్బ తగలదా, షర్ట్ వచ్చింది కదా, ప్యాంట్ వచ్చింది కదా, అక్కడ మనం చూస్తా ఉన్నాం స్టడీగా వచ్చి ఆ బండి మీద ఏమో ఊగుతూ పోతా ఉన్నాడు. విజయవాడ దగ్గర పడిపోయాడు, ఒక ఇండియన్ ఆయిల్ దగ్గర చూస్తే అక్కడ కూడా పడిపోయాడు, బండి ఊగుతా ఉన్నాడు, ఆయన హ్యాండిల్ పట్టుకోలేక పంపును పట్టుకున్నాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. మళ్ళీ అక్కడేమో వైన్ షాప్ దగ్గర స్టడీగా పోయి చక్కగా తీసుకుని బందోబస్తు కనబడతా ఉన్నాడు. ఎక్కడ కూడా దెబ్బల్లో షర్ట్ చిరిగింది లేదు, ప్యాంట్ చిరిగింది లేదు, తలకాయ బాగుంది. మళ్ళీ ఇక్కడ చూస్తే హెల్మెట్ కొత్తగా కనబడతా ఉంది. ఆయన చనిపోయినప్పుడు హెల్మెట్ మీద ఒక మార్క్ కనబడుతుంది, అక్కడ చూస్తే మార్క్ కనబడట్లేదు. ఇవన్నిటి మీద పోలీస్ వారు క్లారిటీ ఇస్తే మాకు అనుమానాలు క్లియర్ అవుతాయి. అంటే ఇటు చూసుకుంటే ఇది కంప్లీట్ గా కూడా ఒకవైపు ఏమో ఇటు హిందూ సామాజిక వర్గం గతంలో కొంతమంది అన్నారు, అంటే అందరు కాకుండా కొంతమంది అన్నారు, ఇంకొంతమంది ముస్లిమ్స్ అని చెప్పి. సో ఈ విధంగా అంతే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి పోలీస్ అధికారులు సుమారుగా కొన్ని రోజుల పాటు క్షమించి 400 కెమెరాలు ఇవన్నీ పెట్టాం. సో ఫైనల్ ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి కూడా వారు చెప్తున్నారు. సో మీరు 100% అంటే మేము ఏకీభవిస్తా ఉన్నాము. పోలీస్ వారికి ఇప్పటికి ఆ చాప్టర్ క్లోజ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అడుగుతుంది ఏంటంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా బండి మీదకి పడిపోయినప్పుడు ఆయన లోపల వైట్ బనియన్ ఉంది, దాని తర్వాత ఇప్పుడు చనిపోయినప్పుడు ఏమో బ్లూ బనియన్ కనబడతా ఉంది. దాంతో ఇప్పుడు నేను ఒకటి తీసుకొచ్చి నేను చూపెడతా ఉన్నాను. ఇప్పుడు అక్కడ టానిక్ పోయిన దగ్గర నేను వెళ్ళినప్పుడు పక్కన గుడిసెకి 2 CCTVలు ఉన్నాయి. ఆ వీడియో కూడా పంపిస్తే ఎడిటింగ్ లో వేయండి. కొద్ది ముందుకెళ్తే సెంటర్ ఏదైతే ఉందో యూటర్న్ తీసుకునే దగ్గర పైన గవర్నమెంట్ కి సంబంధించిన రౌండ్ కలర్ 360 degrees కి సంబంధించిన కెమెరా అయితే అది ఉంది. అక్కడి నుంచి కూడా నువ్వు చేయొచ్చు. ఆ బండి ఏంటి, ప్రవీణ్ ఏంటి, అది కూడా బయట పెట్టండి. ముందు భారత్ పెట్రోలియం ఉంది, అక్కడి నుంచి కూడా ఒక వెళ్తున్నప్పుడు అక్కడ కనబడుతుంది. దాని తర్వాత ముందు ఒక రాధిక లాడ్జ్ ఏదో కనబడుతుంది. లాడ్జ్ ఇంటికానే CCTVలు ఉన్నాయి కదా, ఆ CCTVలు బయట పెడితే తెలిసిపోతుంది. ఈ షాప్ లో నుంచి తీసే CCTV కనబడుతుంది కదా, బయట వెనకాల మాకు కార్లు కనబడతా ఉన్నాయి. ఆ కార్లు ఎక్కడ చూసినా కూడా కారు ఫాలో అవుతున్నట్టుగా వైట్ కలర్ షిఫ్ట్ కారు ఫాలో అవుతున్నా, ఎక్కడ ఆగితే అక్కడ వైట్ కలర్ కార్ కనబడుతుంది. ఆ కార్ ఎవరిది, ఏం కథ, అది కూడా బయట పెట్టుండే. అది దాని మీద కూడా క్లారిటీ ఇవ్వండి. ఏదో మేము ఉట్టి ఎంక్వైరీ చేసే వాళ్ళని అడిగే వాళ్ళు, ఏదో కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఏమో యాత్రకి వెళ్ళి వస్తున్నారు, పూజకి వెళ్ళి వస్తున్నారు అని చెప్పి అంటా ఉన్నారు కదా. మళ్ళీ ఇదే కారు రాత్రి దాకా ఆయన చనిపోయే ముందు ఏదైతే ఒక పెట్రోల్ బంక్ నుంచి CCTV చూపెడతా ఉన్నారు, బ్లింకర్ వేసుకుంటూ వెళ్తా ఉంటే ఆ వెనకాల రయ్యం అని చెప్పి వైట్ కలర్ షిఫ్ట్ కార్ వెళ్ళినట్టుగా కనబడతా ఉంది కదా. ఈ కారు పదే పొద్దున చోటుప్పల్ నుంచి చూస్తా ఉంటే వైట్ కలర్ షిఫ్ట్ కార్ ఒకటి కనబడుతుంది. దాని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తే ప్రజల్లో అనుమానాలన్నీ కూడా క్లోజ్ అయితే కదా అని చెప్పి మా ఒక రిక్వెస్ట్. ఇంకోటి క్రిస్టియన్ సమాజం కూడా ప్రధానంగా ఆరోపించింది ఏంటంటే, సో చనిపోయినప్పుడు బండి అనేది తన మీద ఎలా పడింది అని చెప్పేసి కూడా అంటారు. సో దానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ అందరికి IG గారే మనకు క్లారిటీ ఇచ్చారండి. బండి గాల్లోకి ఎగిరి కింద పడింది అని చెప్పి వారికి క్లారిటీ ఇచ్చారు. ఇంకేముంది దానిలో? సో అదే క్లియర్ అయిపోయింది. ఎగిరి పడింది అని చెప్పి IG గారు చెప్పేశారు. అది ముందుకు వెళ్ళిందంట, అది ఎగిరిందంట, ఎగిరి గాల్లోకి వెళ్ళి మనిషి మీద పడింది. IG గారు క్లారిటీ ఇచ్చారండి. ఇక దాని మాట్లాడేసి ఏమో ఒక అనుమానం క్లియర్ అయిపోయింది. ఎట్లా పడింది అంటే ఎగిరి పడింది అని చెప్పన్నారు. సరే ఎగిరి పడింది, క్లారిటీ అయిపోయింది. ఒక అనుమానం క్లియర్ అయింది. అక్కడ చెక్కలు ఉన్నాయి, ఆ చెక్కల మీద ఉన్న రక్తం ఏంటి, దాని మీద కూడా ఒక అనుమానం ఉంది. అనుమానం కూడా క్లియర్ చేయండి. అక్కడ కుక్క వచ్చిందా, పంది వచ్చిందా, గాడిద వచ్చిందా, ఇక్కడ వచ్చి కింద పడి ఆ చెక్క ఏమైనా రాసుకుంటూ పోయి ఏమైనా రక్తం పడిందా, లేకపోతే ప్రవీణ్ అన్న DNA ఆ ఒక రక్తం ఏమో సేమ్ ఉన్నాయా డినేస్, ఆ విషయంలో ఒక క్లారిటీ ఇస్తే ఒక అనుమానం క్లియర్ అయిపోయి. మూడో అనుమానం ఆ బండి చూస్తూ ఉంటే ఆ బండికి పైన బండి ఇలా ఉంది, పై సైడ్ ఏదైతే ఫేసింగ్ ఉందో ఆ పై సైడ్ ట్యాంక్ కానీ, పై మీద ఇంజన్ కానీ, ఇంజన్ కి ఉన్న సేఫ్టీ గార్డ్ మీద దాని మీద రక్తం ఇట్లా చిల్లినట్టు కనబడుతుంది. కారినట్టు లేదు, రక్తం చిల్లినట్టు కనబడుతుంది. మళ్ళీ బండి ఇట్లా ఎగిరి ఇట్లా పడ్డప్పుడు ఇటు రక్తం ఉండాలి కదా, మనిషి మీద ఏదైతే అంటుకొని ఉందో బుల్లెట్, దానికి రక్తం అంటుకొని ఉండాలి. ఈ పై సైడ్ రక్తం ఎట్లా వచ్చింది అంటే మనిషి దీని మీద పడి ఇటు పడ్డాడా, ఇటు పడ్డాడు, ఎటు పడ్డాడు, ఎట్లా బండి ఎట్లా వచ్చి పడింది, కన్ఫ్యూజన్ కనబడుతుంది. రక్తం ఎట్లా వచ్చింది, చెక్కల మీదకి రక్తం ఎట్లా వచ్చింది, అది కూడా క్లారిటీ ఇస్తే అయిపోద్ది. సో ఫైనల్ గా ఇంకోటి క్రిస్టియన్ సమాజం కూడా కంప్లీట్ ఒక యాక్సిడెంట్ అని ప్రూవ్ అయితే మేమందరం బయట కోసం మాట్లాడతాం అది అని చెప్పి. సో అలాగే మీరు 2-3 సార్లు కూడా కొంచెం దీనికి సంబంధించి ర్యాలీలు కావచ్చు అవి కూడా డిసైడ్ చేస్తారు. అయినా సరే మధ్యలో క్యాన్సిల్ అయిపోతున్న పరిస్థితి. సో ఎందుకు దీనిపైన ఏం చెప్తారు? ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రిట్ అనేది ఫైల్ చేయడం జరిగింది సార్. పోరాటం చేస్తా ఉన్నాం, న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం. ఈ విషయాల్లో అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు క్లారిటీ చేస్తే ఎక్కడ కూడా అక్కడ సైలెంట్ అయిపోతారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ కూడా మా రిక్వెస్ట్. రెండోది నేను ఏమంటానంటే, ఎల్లకాలము ఇదే గవర్నమెంట్ ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను కూడా ఒక పార్టీకి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఎల్లకాలము ఇదే గవర్నమెంట్ ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మారుతాయి, గవర్నమెంట్లు మారుతాయి. అంటే సెంట్రల్ లో మారుద్ది, స్టేట్ లో మారుద్ది. స్టేట్ లో మారినప్పుడు ఈ రోజు మా చేతిలో అధికారం ఉంది అని చెప్పి నువ్వు కేసులు పెట్టుడు, మా చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోర్లో నొక్కేయడానికి ప్రయత్నిస్తే రేపు గవర్నమెంట్లు కూడా మారుతాయి. గవర్నమెంట్ మారినప్పుడు కేసులు రీఓపెన్ అవుతాయి. దానిలో ఒకవేళ నిజాలు బయటకు వచ్చినప్పుడు దాని సూత్రధారులు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు న్యాయంగానే వారు విచారణ ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈ విషయం కూడా మైండ్ లో గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారికి కూడా మా ఒక విన్నపం.